तस्मै श्री गुरवे नमः। సత్యము శాంతము సంచరిస్తున్న ఈ పుణ్యభూమిలో ఇప్పుడు క్షుద్రశక్తి సంచరించటం ప్రారంభించింది. ఆ దుష్టశక్తిని అంతం చేయగల ఒకే ఆయుధం ప్రేమ. లోకంలో ఒకే మతంగా ప్రేమ మతం ఆవిర్భవించాలి. దానికి మన ఆశ్రమమే ఒక జన్మస్థలం కావాలి. తరువాత ఒక ముఖ్యమైన విషయం, దుష్టశక్తిని ఎదిరించడానికి ఒక దైవశక్తి ఉద్భవించబోతోంది. అది ఎక్కడ, ఎప్పుడు ఉద్భవించబోయేది నేను గణించబోతున్నాను. మీరందరూ వెళ్ళిరండి. గర్భసంచిలో పిండం త్రిశూల రూపంలో ఉంది. అది అర్థం కావడం లేదు. నా గణితం సరిపోయింది. దైవశక్తి రూపుదిద్దుకుంది. ప్రిన్స్, ప్రిన్స్, అమ్మవారికి ఎందుకు అగ్నితో అభిషేకం చేశారు? 40 పౌర్ణములు అగ్నాభిషేకం చేయాలి. ఆ తర్వాత ఆ విగ్రహాన్ని ఒక స్త్రీ చేత్తో జల సమాధి చేయాలి. ఆ పని చేస్తే అమ్మవారి శక్తి పోతుంది. ఈ అసురేశ్వరుడికి అపూర్వ శక్తి వస్తుంది. అప్పుడు ఈ లోకాన్ని శాసించేది క్షుద్ర శక్తే, నా శక్తే. మీరు ఎలా అంటున్నారు? కానీ ఓ స్వామివారు ప్రేమ మతాన్ని సృష్టించి దుష్ట శక్తుల్ని నాశనం చేస్తాట. అలాగా? అయితే మంత్రపు తీగ అవసరం వచ్చింది. నేనే తీసుకెళ్తాను. ఆగో, దిగిరారా. రారా అంటే ఏంటి ఏం తీసుకెళ్తున్నావురా? కనబడ్డలే పూల తొట్లు? లేదు, ఏదో స్మగ్లింగ్ చేస్తున్నావు. పూల తొట్లో గంజా తీసుకెళ్తున్నావా? తమ్ముళ్ళు ఇలా రండి. ఇదిగోండి. ఎందుకండి పూల తొట్టి? ప్రేమ మతం ఉద్భవించాలని ఆశపడుతున్న స్వాముల వారికి కాదు. మీరెవరు? స్వాముల వారి శిష్యుణ్ణి. తీసుకోండి. తీసుకో. ప్రిన్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. ప్రిన్స్ ఎదురుగా వచ్చి కనిపించొచ్చుగా. ఒక గుడ్ న్యూస్. ప్రేమ మతం వాగుతున్న స్వాముల వారు క్లోజ్. ఒక బ్యాడ్ న్యూస్. ఈ అసురేశ్వరుని అంతం చేసే శక్తి ఉద్భవించింది. ప్రిన్స్, క్షుద్ర శక్తులకు నాయకుడు మీరు. మిమ్మల్ని అంతం చేసే శక్తి ఏమిటది? మేడం, మీ అమ్మాయి గర్భవతి అన్నది కన్ఫర్మ్ అయింది, కానీ కొంచెం కాంప్లికేట్ అయ్యేలా ఉంది. డాక్టర్, యూ డోంట్ వరీ. దేవుడి మీద నమ్మకం ఉంటే గుడికెళ్ళి మొక్కోండి, అంతా మంచి జరుగుతుంది. సావిత్రి, ఇదిగో వెళ్ళి వేపాకులు కట్టురా అమ్మా. ఎందుకమ్మా? పోలేరమ్మకు ఈ వేపాకులంటే చాలా ఇష్టం. నీకు సక్రమంగా బిడ్డ పుట్టాలని నేనే మొక్కుకున్నాను. వెళ్ళి వేపాకులు కట్టురా అమ్మా. అమ్మా, ఏమిటి నీ చాదస్తాం?
అడిగి మనుషుల వేపాకులు కట్టుకుని రమ్మంటావేటి? పైగా నేను గర్భవతిని కూడా. నా మానం పోతుంది వేపాకులతో వేపాకులు. అయ్యో అలా మాట్లాడకమ్మా. ఈ వేపాకుల్ని తిడితే ఆ అమ్మవారిని తిట్టిన దాంతో సమానం. అయ్యో మూర్ఖంగా ప్రవర్తిస్తావేంటి? సావిత్రి, అదృష్టం బాగుందమ్మా. ఆ తల్లే నిన్ను కాపాడింది.